రైట్ రైట్ ఇవన్నీ శ్రీనివాస్ యాదవ్ గారు చాలా మళ్ళీ ఉంటాయండి. మాట్లాడతారు మీతో. ఎస్ వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, ఈ నమస్తే మేడం. జిహెచ్ఎంసీ విస్తరణ నిజంగా సమాన అభివృద్ధి కోసమా కాంగ్రెస్ ఏదైతే చెప్తుందో మొత్తం అంతటా ఒకే రకమైనటువంటి అభివృద్ధిని చూపించడానికి చేస్తున్నటువంటి విలీన ప్రక్రియగా చూడాలా, లేదు అని అంటే రాష్ట్ర ఆదాయంలో దాదాపుగా 70 నుంచి 80% వచ్చేటువంటి హైదరాబాద్ పరిధిని కాంగ్రెస్ ప్రభుత్వం తన చేతుల్లో ఉంచుకోవడానికి చేస్తున్నటువంటి ఒక పొలిటికల్ స్టంట్ గా చూడాలా? బీజేపీ ఎలా చూస్తోంది? మీరు అనేది రెండవ అంశం ఏదైతే ఉందో పొలిటికల్ స్టంట్ గా చూస్తున్నటువంటిది వాస్తవానికి 100కు 100 పాలు నిజం మేడం. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి ఎక్సర్సైజ్ ఆయన కూడా చేసి చివరికి వచ్చేందంటే 7 మేయర్ స్థానాలను 20 మున్సిపాలిటీని ఏర్పాటు చేసి సరే ఇంతకాలం గడిచినటువంటి సందర్భం. ఇప్పుడు ఒక విలీనం జరగాలనుకున్నప్పుడు సుమారుగా మీరు చాలా విషయాలు చెప్పినారు. నేను మళ్ళీ వాటి గురించి మాట్లాడాను. హైదరాబాద్కు సంబంధించినటువంటి ఒక చారిత్రక ఘట్టానికి సంబంధించినటువంటి రకాల జనాభా కానీ కిలోమీటర్లు కానీ చదరపు కిలోమీటర్లు కానీ రకరకాలుగా చెప్పినారు. ఇప్పటి వరకు ఒక అంచనా ప్రకారంగా ఒకవేళ విలీనము అయిన తర్వాత కేబినెట్ డిసిషన్ తీసుకుంది, నిన్న మున్సిపాలిటీకి జిహెచ్ఎంసీకి పంపించారు వాళ్ళ ఒపీనియన్, దానికి సంబంధించిన రిపోర్ట్ అని చెప్తున్నారు. ఇది గుట్టు చప్పుడు కాకుండా చేసినటువంటి ఒక చర్య. ఇప్పుడు ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో పౌర స్పందన హైదరాబాద్ గురించి అనేక మందికి పౌర సమాజంలో చాలా ఆలోచనలు ఉన్నాయి. హైదరాబాద్ ఎవరి సొత్తు కాదు. గత 450 సంవత్సరాలుగా నిజాం పాలన వచ్చినటువంటి ఒక చారిత్రక ఘట్టాలు ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. వాటి అన్నిటిని పక్కకు పెట్టి మీరు ఉన్న పలంగా నిర్ణయాలు చేయడం అనేటువంటిది గతంలో కేసీఆర్ గారు చేసింది. అది ఇస్తాంబుల్ చేస్తాము, డల్లాజ్ చేస్తామని చెప్పినటువంటి పద్ధతిలోనే రేవంత్ రెడ్డి గారి ప్రయాణం తూచా తప్పకుండా కేసీఆర్ ప్రయాణంలో నడుస్తున్నటువంటి చరిత్ర. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈనాటి జనాభా అంతా కలిపితే 1,70,00,000 జనాభా. రేపు జనాభా లెక్కలు 2026-27 చేస్తే సుమారుగా 2 కోట్ల జనాభాకు విస్తరిస్తుంది అని చెప్పి మనకు ఉన్నటువంటి అంచనాలు ఇవ్వాల. నేనేమంటున్నా అంటే దేశంలో 2 కోట్ల జనాభా ఉన్నటువంటి మహానగరం హైదరాబాద్ అని చెప్పుకోవడానికి చేస్తున్నారా? ప్రజల మౌలిక సదుపాయాలను పౌర స్పందనకు సంబంధించినటువంటి డ్రైనేజ్ సమస్య కానీ, నీటి సమస్య కానీ, రోడ్డు సమస్య కానీ, మురికివాడలకు సంబంధించినటువంటి అంశంలో కానీ పేదవాళ్ళు ఉంటున్నటువంటిది, లేక ఈ వాతావరణ కాలుష్యానికి సంబంధించినటువంటి విషయాల మీద మీకు ఒక ఆలోచన ఉండి చేయబోతున్నారా అనేటువంటిది వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ అనేక అనుమానాలు ఉన్నాయి. మేము జూబ్లీ హిల్స్ ఎన్నికలు అయినప్పుడు భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ప్రజలకు తీసుకెళ్లినటువంటి ఒక అంశం ఏంది రోజా గారు అంటే, ఇప్పుడే సతీష్ గారు చెప్పినారు, 3 భాగాలు అయితేవి. ఒకటి హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్, రాచకొండ అనేటువంటిది. మజ్లిస్ పార్టీతో ఉండేటువంటి సాన్నిహిత్యం కానివ్వండి, ఒప్పందం కానివ్వండి, రహస్య బహిరంగ మిత్రులు మజ్లిస్ పార్టీ ఏదైతుందో దానికి ఒక మేయర్ పదవి అనేటువంటిది మేము ఇస్తామని చెప్పి ఒప్పందం లోపలనే మజ్లిస్ జూబ్లీహిల్స్లో ఎన్నికలకు సంబంధించినటువంటి ఒప్పందాలు మజ్లిస్కు కాంగ్రెస్ మధ్యన కుదిరినటువంటి సమాచారం ఒక 20 రోజుల లోపలనే మేము ఆరోపణలు చేశాం. ఇప్పుడు వాళ్ళ కరెక్ట్గా అదే దారిలో ప్రయాణం చేస్తున్నటువంటిది. కాబట్టి వాళ్ళకు ఒక చెప్పాలి. ఇవాళ హైదరాబాద్లో 100 డివిజన్లు ఉన్నటువంటిది 150 డివిజన్లకు పెరిగింది బీఆర్ఎస్ పాలనలో. అదొకటి. ఇవాళ పెరిగితే అది 400-500 వరకు పెరుగుతుంది అనేటువంటిది మనకు కనపడుతున్నటువంటిది. హైదరాబాదు జిహెచ్ఎంసీ యొక్క బడ్జెట్ 8,440 కోట్లు మేడం. దానికి అప్పులు 6,134 కోట్ల అప్పులు ఉన్నాయి ఇప్పుడు కూడా. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సినటువంటిది 1,900 కోట్లు ఇప్పుడు కూడా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి. నేనేమంటున్నా అంటే ఒక విలీన ప్రతిపాదిక ఒక చారిత్రక నిర్ణయం మీరు చేసినప్పుడు ఏ కోణంలో సదుపాయం అంటే మీరు రంగారెడ్డి జిల్లాను అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నారా? రంగారెడ్డి జిల్లా లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా? మేడ్చల్ జిల్లాని మూసేయడానికి ప్రయత్నం చేస్తున్నారా? కొంత వికారాబాద్ను అక్కడ మెదక్ జిల్లాలకు సంబంధించి, ఎందుకంటే ఇది ఒక జిల్లాకు సంబంధించి 4+ జిల్లాలకు సరిహద్దుల్లో ఉంటుంది కాబట్టి 2 జిల్లాలు ప్లస్ సరిహద్దులకు 2 పార్లమెంటు స్థానాలు, 4 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి కాబట్టి 6 పార్లమెంటు స్థానాలకు 21 ప్రస్తుతం ఉన్న అసెంబ్లీలు 27 పెరుగుతాయి, 28. జిల్లా సరిహద్దులు 5 ఒకటి ఉన్నది, ఇప్పుడు 5 అని పెరిగేటువంటి పరిస్థితి లోపల మండలాలు ఎట్లా పెరిగినాయి? 36 నుంచి 11 కలిపితే 47, గ్రామాలు 299 నుంచి 12 కలిపితే 311. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే తెలంగాణలో సగ భాగం ఇది. తెలంగాణలో సగ భాగానికి సంబంధించినటువంటిది ఏ కోణంలో ఆశించి అంటే రియల్ ఎస్టేట్ ఇప్పుడు చూస్తున్నారు కదా, నిన్న మొన్న జరిగినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు చాలా ప్రశ్నార్థకమైనటువంటిది. మరి వెంకటరెడ్డి గారు, నా క్వశ్చన్ ఏంటంటే ఢిల్లీలో ఒక నిమిషం ఢిల్లీలో మీరే 3 మున్సిపల్ కార్పొరేషన్లను ఒకటిగా కలిపేసి ఎంసీడీగా ఏర్పాటు చేశారు. మరి అంటే ఢిల్లీకి ఇదంతా పనికొస్తుంది, హైదరాబాద్కి వచ్చేసరికి అది మీకు చెడ్డగా కనిపిస్తుందా? మీకు ఒక న్యాయము, పక్క రాష్ట్రం చేస్తే ఇంకొక న్యాయమా? ఇప్పుడు ఢిల్లీలో కూడా ఇప్పుడు జరిగింది ఏది మేడం, చేసిన మాట వాస్తవము. అక్కడ ఉండేటువంటి క్యాపిటల్ సిటీ కాబట్టి
అనేక రకాల ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి దేశాల అధిపతులు అధినేతలు ఉంటారు కాబట్టి ఆ దానికి సంబంధించిన అభివృద్ధి కోణంలో చేసింది. ఇప్పుడు సమస్యలు కూడా వస్తున్నాయి, అక్కడ రావడం లేదని కాదు, నేను దాచడం లేదు. ఇప్పుడు వాతావరణం ఉంది, ఏం జరుగుతుంది వల్ల బయటికి వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి వాటి అనుభవాలను ఏమన్నా తీసుకున్నారా మీరు? 3 కలపడం వల్ల అక్కడ వచ్చేటువంటి సమస్యలు ఏం జరిగినాయి అనేటువంటిది, మేము కలిపిన మాట వాస్తవం, కలిపినటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి సమస్యలు ఏంటి అనేటువంటిది తెలుసుకోవడంలో తప్పు లేదు కదా. కలిపినంత మాత్రం చేత అంత బాగుంది బ్రహ్మాండంగా ఉంది అనేటువంటిది కాదు కదా. ఆ అనుభవాలు ఏమైనా ఉన్నాయా? లేక రియల్ ఎస్టేట్ కోణంలో మీరు చేస్తున్నారా? రియల్ ఎస్టేట్ కోణంలో అంటే నేను చెప్పినట్టుగా ఏంటంటే హైదరాబాద్ రంగారెడ్డి భూములు చాలా విలువైనవి, 200 కోట్లు 150 కోట్లకు వెళ్తున్నటువంటిది. ఇప్పుడు హిల్ట్కు సంబంధించినటువంటి సమస్య వచ్చింది. సుమారుగా 9,200 ఎకరాలని వాళ్ళు అప్పనంగా అప్పచెప్పేటువంటి పరిస్థితుల్లో ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వము ఈ భూముల మీద కన్నేసి ఆర్థికంగా వీటిని ఏ రకంగా అవినీతి కోణం లోపల పరిపాలించాలనేటువంటి పద్ధతి లోపల రావడం అనేటువంటిది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. దీన్ని మామూలు పరిపాలన కోసము, సౌలభ్యం కోసము, ప్రజా సౌకర్యాల కోసము, మున్సిపల్ కార్మికుల యొక్క వేతనాలు పెరుగుతాయని రకరకాలుగా ఏవైతే చెప్తున్నారో ఇవన్నీ శుద్ధ అబద్ధం. నేను బ్లూ ప్రింట్ పిఆర్ఎస్ మిత్రులు అన్నట్టుగా ఒక బ్లూ ప్రింట్ ఇవ్వాల్సింది, దాని మీద చర్చ జరగాల్సింది. చర్చ జరగకుండా ఏం జరగకుండా క్యాబినెట్ లో డిసిషన్ అనేటువంటిది, ఇంత పెద్ద నిర్ణయం చేయడం అనేటువంటిది, ప్రజలు పౌర సమాజాలు ఉన్నాయి కదా, హైదరాబాద్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు కదా, రకరకాల. ఇప్పుడు 111 జీవో ఉంది, కేసీఆర్ గారు 111 జీవో. వీటన్నిటికీ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలకు కావలసినటువంటి ఆర్థిక వనరులను సమీకరించుకునేటువంటి ప్రయత్నం లోపల ఆయనకు మిగిలింది ఒకటి రియల్ ఎస్టేట్. హైదరాబాద్ హౌసింగ్ బోర్డుకు సంబంధించిన 850 ఎకరాలు అమ్మకానికి పెట్టినారు, వరుస పెట్టి అమ్ముతున్నారు, ఆస్తులను నమ్మి పరిపాలన చేస్తున్నారు, ఆస్తులను నమ్మి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదే అభివృద్ధి అని చెప్తున్నారు. కాబట్టి చివరికి భవిష్యత్తులో ఏం జరగబోతుందండి? ఇంత పెద్ద నగరాన్ని మీరు ఏ రకంగా సమస్యలు నేను అక్కడ చెప్పినారా? ఇప్పుడు ఓల్డ్ సిటీ ఉందండి, ఓల్డ్ సిటీలో 300. మరి ప్రభుత్వానికి ఆదాయం లేనప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏకైక మార్గం ఇదే కదా, ఆస్తులను అమ్మాలి, మరి సంక్షేమ పథకాలు. మరి గత ప్రభుత్వాలు ఖజానాను ఖాళీ చేసి వెళ్ళిపోతే మా నాన్న నాకు 10 ఎకరాలు ఇచ్చిపోయినాడు, చేత కాదు నాకు ఏమి చేయను, నిస్సాయము, అన్ని ఖర్చులు పెట్టే తత్వం నాకుంది. మా నాన్న ఇచ్చినటువంటి 10 ఎకరాలు అమ్మి బ్రహ్మాండంగా ఉంది, ఆధికారంలో తిరుగుతున్నాను, మంచిగా బ్రహ్మాండంగా జూబ్లీహిల్స్ లో ఇల్లు కట్టుకున్నానంటే అది అభివృద్ధి అనండి? దానికోసం కాదు కదా అభివృద్ధి. ఆస్తులను నమ్మి అభివృద్ధి చేయడం కాదు, ఆస్తులను ద్వారా ఆదాయాలు సంపాదించే ప్రభుత్వాలు ఉండాలా. అది లేదు, అప్పు పుట్టట్లేదు. ఇప్పటిగా ఎవరు ఏమన్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు, నాకు ₹1 కూడా అప్పు పుట్టట్లేదు. ఢిల్లీ వెళ్తే వినండి వెంకటరెడ్డి గారు, ప్రభుత్వానికి అప్పు పుట్టట్లేదు, ఢిల్లీ వెళ్తే చెప్పులు ఎత్తుకుపోయే వాళ్ళలాగా చూస్తున్నారు. మరి ఏ రకంగా వాళ్ళు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఇవి మరి ఏ రూపంలో చేయాలి? వాళ్ళకి ఆదాయ వనరు ఏది? ఇప్పుడు మీరు చెప్పారా మేము భూములు అమ్మి చేస్తామని చెప్పారా? మాకు తెలుసు. భట్టి గారు, రేవంత్ రెడ్డి గారు ఒక సెమినార్ లో నేను చూశాను, విలేకరులు అడిగారు మీరు ఎట్లా అండి ఇవన్నీ హామీలు ఇస్తున్నారు ఎట్లా అంటే, మాకు తెలుసు, వీ నో హౌ టు మేనేజ్ ద ఫైనాన్సెస్ అని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ చెప్పులు ఎత్తుకపోతున్నారు. మాకు అప్పు పుట్టడం లేదు. అప్పులు ఎందుకు పుడతాయండి? మీరు దివాలా పద్ధతి లోపల నెలకి 10,000 కోట్ల రూపాయలు అప్పులు చేసే తప్ప మీరు జీతభత్య 16,000 కోట్లు రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఇవ్వాలండి. వాళ్ళు ఉద్యోగస్తులకు 5 వాయిదాలు ఇవ్వాలండి. ఎప్పుడు ఇస్తారండి ఇవన్నీ? మీరు రకరకాలుగా, ఇక నేను మిగతా విషయాల గురించి మాట్లాడతలేను, 6 గ్యారెంటీల గురించి మాట్లాడతలేను, 400 వాగ్దానాల గురించి నేను మాట్లాడతలేను. ఇప్పుడు ఏం చేయాలా? ఉన్న ఆస్తులు అమ్మాలా. ఆస్తులు అమ్మడం అంటే ఏంది? భవిష్యత్తులో మనకు ఉండేటువంటి ఒక స్థిరాస్తిని కాపాడుకోవడం అనేటువంటి మన జీవితంలో చాలా గొప్పది మేడం. ఉన్న 2 ఎకరాలు మనం కాపాడుకుంటే భవిష్యత్తుకు పనికి వస్తుంది, మన పిల్లలకు పనికి వస్తుంది అనేటువంటిది. ఇట్లా కాదు ఇప్పుడైతే మనం అమ్ముదాము, తిందాము, జల్సా చేద్దాము, తర్వాత సంగతి తర్వాత చూద్దాము, 5 ఏళ్ల తర్వాత చూద్దాం, మనం ఉంటే కదా మనకేమి సంబంధం. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా కూడా ఇబ్బడి ముబ్బడిగా ఆస్తులను నమ్మేటువంటి స్వార్థ ప్రయోజనాల కోసం అవినీతి కార్యక్రమాలు చేస్తే అందరం ఖండించవలసినటువంటి అవసరం ఉంది. అమ్మడానికి కొంత ఉంటది, పద్ధతి ఉంటది, ఆ పద్ధతిని దాటి వల్ల అమ్ముతున్నారు. సతీష్ గారు చెప్తున్నారు.